ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హాయ్ సార్. హలో సార్, షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటుంటారు. కొంతమందికి ఏదైనా కక్కేస్తే హాయిగా ఉంటుంది అన్న ఫీలింగ్లో డామ్ ఎవరికొకరు ఫోన్ చేసి చెప్పేసాను అమ్మయ్య అనుకుంటూ ఉంటారు. బట్ దే ఆర్ రియలీ సమ్ థింగ్స్ ఫ్యామిలీలో కానీ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఆ విషయానికి వస్తే కొన్ని విషయాలు షుడ్ బి పర్సనల్ టు అవర్ సెల్వ్స్. ఎలాంటి విషయాలు దట్ యూ షుడెంట్ షేర్ ఎట్ ఆల్, అంతే, దట్ షుడ్ బి విదిన్ యూ. చాలా ఇంపార్టెంట్. కొన్ని చెప్పుకోకూడదు, నోట్లోంచి కొన్ని బయటకు రాకూడదు. ఫస్ట్ వచ్చేసి స్పిరిచువల్ ప్రోగ్రెస్. స్పిరిచువల్ ప్రోగ్రెస్ చెప్పుకోకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. మూలాధార చక్రం కొంచెం వైబ్రేట్ అవగానే ఫస్ట్ వాడు చేసేది చెప్పేస్తాడు. అండ్ ఎంత చెప్తారంటే, అయ్యో కుంకుమ ఇలా వేసావా, ఇలా వేయండి, ఇలా చేసావా, ఇలా చేయండి, ఫస్ట్ ఈ వేలతో బొట్టు వేయో చెప్తాడు. వాడికి తెలిసింది పక్కన అడగపోయినా సరే, అయ్యో పువ్వులు 108 ఉండాలి, ఏవో చెప్తుంటారు. వారు నేను చేస్తానండి, రోజు నేను లలిత పారాయణం చేసుకుంటానండి, ఈ టైప్లో చెప్తారు. సో ఫస్ట్ థింగ్ స్పిరిచువాలిటీ నీకెంత తెలుసు, నువ్వు ఎంత అడిగారు అనుకోండి, సార్ చెప్పండి అని అడిగితే నీకున్న ఒపీనియన్ చెప్పాలి. అంతవరకు నువ్వు ఎలాంటి సాధన చేస్తున్నావు, ఎలాంటి స్పిరిచువాలిటీ ఫాలో అవుతున్నావు, ఎలాంటి స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవుతోంది చెప్పకూడదు. నాకు తెలిసిన మంచి నలుగురికి చెప్పాలనుకుంటాం కదా. మంచి చెప్పండి అంటే మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కాదు. హనుమాన్ చాలీసా చదువుకోండి మంచిది వేరే, నేను రోజు చదువుతానండి హనుమాన్ చాలీసా వేరే. ఓకే, అర్థమైనా? సో హనుమాన్ మీరు ఏదైనా సరే ఉపాసన ఇది మంచి జరుగుతుంది చేసుకోండి వేరే ఉంటుంది. నేను చాలా చేస్తానండి, దేవుడు రోజు నాతో వచ్చి మాట్లాడతాడండి టైప్లో చెప్పొద్దు ఎప్పుడు. అది దట్ ఈస్ రాంగ్ మెథడ్. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ జస్ట్ లైక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ. అది ఊరికి చెప్పేసుకోకూడదు. నేను ఎన్ని రోజులు వెళ్తాను, నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను, నేను ఇలా చేస్తాను. అవసరం గుడికి వెళ్ళడం చాలా బాగుంటుంది చెప్పడం వేరు, మంచి చెప్పచ్చు. కానీ నేను ఇంత చేస్తా, నాకేంత భక్తి ఉంది, నేను ఇంత భక్తుడిని, నేను ఇంత గొప్పవాడిని వద్దు. స్పిరిచువల్ ప్రోగ్రెస్ చెప్పకూడదు. 1. అండ్ ఎందుకంటే స్పిరిచువాలిటీ నీకు నీ దేవుడికి ఉండే లెక్క. మధ్యలో ఏ మధ్యవర్తులు లేరు అందులో. ఒకవేళ చెప్పావా అనుకో, వాడికి నేను పూజలు చేస్తాను, నేను ఏమొస్తుంది, ఏమి రాదు, నీ ఈగో పెరుగుతుంది. సో స్పిరిచువల్ ప్రోగ్రెస్ చెప్పద్దు. అందుకే మన వాళ్ళైతే గుహల్లోకి అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటారు, చెప్పుకోవడానికి కాదు. దే జస్ట్ వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. ఇది స్పిరిచువల్ ప్రోగ్రెస్ చెప్పకూడదు. సెకండ్, చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పకూడని విషయాలు, ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్న విషయాలు, పర్సనల్ ఇంటి గుట్టు. భార్య మధ్యలో ఏమైంది, భర్త మధ్యలో ఏమైంది, ఇది ఎప్పుడూ చెప్పకూడదు. ఓకే, దట్ ఈస్ పర్సనల్. అబ్యూజ్ వేరే, ఎవరు నిజంగా కొడుతున్నాడు తిడుతున్నాడు అట్లాంటి వాడిని స్పేర్ చేయకూడదు. నేను అంటుంది సింపుల్ విషయాలు, ఇంట్లో జరిగిన విషయాలు, నిన్న ఇలా జరిగింది అలా చెప్పకూడదు. ఓకే, నో, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ఇంటి గుట్టు, ఓకే, ఇది కంపల్సరీ చెప్పకూడదు. నిజంగా అంత బాధ వేసింది, ట్రస్ట్ వర్ది పీపుల్ ఉంటారు, వాళ్ళతో చెప్తాం. సలహా కోసం స్పెషలైజ్డ్ ఉంటారు, కౌన్సిలర్స్ లాంటి వాళ్ళు ఉంటారు, చెప్పచ్చు. అదర్ దాన్ దట్ నీ లోపల ఇంట్లో ఏం జరుగుతోంది అన్నది రివీల్ చేయకూడదు. ఇప్పుడైతే ప్రతి సెకండ్ పోస్ట్ పెట్టి హోమ్ టూర్లను లేకపోతే ఇంకోటేదోనో అని చెప్పి, ఒకసారి ఎప్పుడో ఎవరైనా సెలబ్రిటీలు అంటే అది వేరేగా ఏదో కార్యక్రమానికి, కానీ జనరల్గా ఇంట్లో ఏం జరుగుతోంది ఏంటి అప్ టు డేట్ ఎప్పుడు ఎవరికి చెప్పకండి, అవసరం లేదు. ఓకే, దానివల్ల చాలా దృష్టిని మనం ఆకర్షిస్తాం ఖచ్చితంగా. సో చెప్పకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ చెప్పకూడదు. నీకు ఎంత జీతం వస్తుంది అని, ఎన్ని అప్పులు ఉన్నాయని. నిజంగా జీతం గురించి చెప్పామంటే అప్పు అడుగుతాడు, అప్పుల గురించి చెప్పామంటే పారిపోతాడు, మళ్ళీ ఇంకెవరు మన జోలికి రారు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తుంది, ఎంత అన్నది చెప్పనే. డోంట్ రివీల్ సచ్ థింగ్స్, అవసరము లేదు. అది గొప్ప చెప్పుకోవడానికి నాకు ఇంత ఆస్తి ఉందన్నా కానీ నిజంగా ఏదైనా కష్టం అని చెప్పద్దు, చెప్పేవి కావు. డోంట్ రివీల్ యువర్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ టు ఎనీవన్, అవసరమే లేదు. ఓకే, డబ్బు గురించి చెప్పాల్సిన అవసరం. థర్డ్ వచ్చేసి వీక్నెస్. చాలామంది నా వీక్నెస్ ఇది, నేను మాట్లాడలేనండి అంటే, ఎవరన్నా ఉంటే మాత్రం నేను మాట్లాడలేను, ఒక్కసారి కలిసిపోయాక నేను ఫ్రెండ్ అయిపోతాను, కానీ నేనైతే డోంట్ టాక్ అబౌట్ యువర్ వీక్నెసెస్. నీ వీక్నెస్ గురించి ఇతరులకి చెప్పి నువ్వు చులకనే అవుతావు తప్పితే ఏ లాభం ఉండదు. నేను చెప్పింది ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. ఈ రోజు నుంచి నేను నా వీక్నెస్, నేను ఇంగ్లీష్ ముందు వీక్నెస్ చెప్పి సింపతి గెయిన్ చేయాలనుకుంటాను చాలా మంది. దానివల్ల మనం అబ్సల్యూట్లీ పనికిరాదు.
అనే నేను వేస్ట్ గాడిని అని ఎస్టాబ్లిష్ చేస్తాం. అవసరం ఇంకా వాడికి తెలియకపోయినా సరే అది నిజంగా నీ లైఫ్లోకి ఆ ఇంగ్లీష్ యూజ్ కాకపోవచ్చు. ఒక అబ్బాయి ఇట్లాగే నా దగ్గరకు వచ్చాడు, ఊర్లో ఉంటాడంట, కానీ ఈ కంపెనీలు అంటే ఇంగ్లీష్ బాగా రావాలి కదా సార్, నాకు ఇంగ్లీష్ రాదు సార్. అరే నీకు ఇంగ్లీష్ రాదనే విషయం నీకు తెలుసు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ చేసుకుంటూ లెర్న్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎవరికి ఫుల్గా రాదు, ఏ విషయంలోనూ ఎవరు ఫుల్ కాదు. సో నువ్వు చెప్పి నాకు ఇంగ్లీష్ రాదు, నువ్వు 1కి 100 సార్లు నిన్ను ట్యూన్ చేస్తున్నావు. డోంట్ డూ దట్. ఎవరికి చెప్పాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, మనం ఏది చెప్పినా 2 వింటుంటాయి. ఒకటి అవతల వాళ్ళు, 2 మనం. మన లోపల కాన్షియస్నెస్ వింటుంది, ఇది నిజం 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 సత్యం. ఇది ఎప్పుడైతే మన కాన్షియస్ పదే పదే వింటుందో అది నిజం చేసి తీరుతుంది. ఇది చాలామంది ఎలాగో మ్యాజిక్ లాగా యాపిల్ రావాలంటే వచ్చేస్తుందా, నేను అంబానీ గురించి ఆలోచిస్తే వచ్చేస్తున్నా అంటారు. అంత అలా ఉండదు. ఎంత సటిల్గా మూవ్ అవుతుంది అది తెలియకుండానే కరెక్ట్గా ఆ టైంకి నీ ఆపర్చునిటీ వచ్చి నీకు గుర్తుకొస్తుంది. నువ్వు స్టేజ్ మీద ఉంటే మాట్లాడలేవు కదా, భయపడు, అలా చేసేస్తుంది నిజంగా. సో అందుకని నేను ఏది మాట్లాడుతున్నా అది నా లోపల ఇంకో కాన్షియస్నెస్ వింటోంది. వాడు వింటాడు, వాడు అర్థం చేసుకుంటాడు, వాడు ఏమైనా రాంగ్ స్ప్రెడ్ చేస్తాడు. ఒకటి నా లోపల ఒక కాన్షియస్నెస్ వింటోంది. సో అందుకని వాట్ యు ఆర్ షేరింగ్ వన్ పీస్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. దానివల్ల నీకు ఏ లాభము రాదు, ఇంకా నష్టమే. ఓకే, ఇదొకటి. తర్వాత వచ్చేసి కొంతమంది చాలా పర్సనల్ సీక్రెట్స్ షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో జరిగిపోయిన అఫైర్స్, లేకపోతే వాళ్ళ మదర్కి ఫాదర్కి ఉన్న గొడవలు, ఓకే, అండ్ పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెవర్ షేర్. ఓకే, నీ ప్రీవియస్ అఫైర్స్ కానీ, ప్రీవియస్ ఏవో జరిగినవి కానీ, అప్పుడెప్పుడో ఏదో మా కుటుంబంలో ఉండే కలహాలు కానీ ఏ మాత్రం ఎవరికి తెలియాల్సిన పని లేదు. దట్ ఈస్ నన్ ఆఫ్ ఎనీవన్స్ బిజినెస్. ఇంకొకటి నేను కామన్గా చూసేది, ఈ రోజుల్లో ఉండే కామన్గా చూసే పాయింట్, ఎవరి కులము చెప్పద్దు, ఎవరి కులము అడగద్దు, ఎవరి మతము చెప్పద్దు, ఇంకో మతం అడగద్దు. చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ హావ్ అది ఎవరికైనా డిసిప్లిన్ వస్తే బాగుండే. ఎవరికి ఏం కులం, ఏం మతం, మీరేమోళ్ళు, ఇది అడగద్దు. ఎవ్వరు కూడా తెలుసు ఎవడి ఏంటి అనేది అడగాల్సిన పనే లేదు, చెప్పాల్సిన పనే. మేము ఇదండి అవసరం లేదు. చాలామంది ఉన్నారు అలా, తెలుసా, మీరు నమ్మరు. మాటకి మేము ఇదండి, దానికోసం మేము ఇట్లా చేస్తాం, మా ఆచారంలో అండి. నిన్ను అడగలే అసలు. డోంట్ టెల్. అసలు ఇది మిరాకులస్గా పనిచేస్తుంది. కొన్ని రోజులు అది తీసేయాలి మైండ్లోంచి. దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్. ఫాలో అవ్వు. నీ ఆచారంలో, నీ కులంలో, నీ మతంలో ఉన్నవన్నీ ఫాలోగా. డోంట్ టెల్ మా దాంట్లో ఇది ఉందండి, డోంట్ టెల్. అది నువ్వు ఎక్కువ తక్కువ రెండిట్లోనే చెప్పకు. ఓకే, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సొసైటీలో హయ్యర్ లోవర్ అనేది 2 చెప్పు. డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఎంత హెల్ప్ చేస్తుందో అంత హెల్ప్ చేస్తుంది. ఇంకొక మేజర్ థింగ్ చెప్పకూడదు, నువ్వు పని చేస్తున్న కంపెనీలో బాస్ నీతో ప్రవర్తించే తీరు చెప్పకూడదు. ఓకే, నీ కంపెనీలో బాస్ వాడు మమ్మల్ని టార్చర్ పెడతాడండి, వాడు ఇట్లా, మానే జాబ్, ఇంకో దానికి వెళ్ళిపో హ్యాపీగా. అంతేగాని నెవర్ టాక్ నెగిటివ్ అబౌట్ నీకు తిండి పెట్టే సంస్థ. నిజంగా నచ్చలేదు, ప్లీజ్ లీవ్ అండ్ గో. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా బాస్ ఆర్ కంపెనీ యాజమాన్యం, ఓనర్, నీకంటే సీనియర్, నెవర్ టాక్ నెగిటివ్. నెవర్ టాక్. అసలు ఎవరితోనూ ఆ డిస్కషనే అవసరం లేదు. వాడు గొప్ప అని చెప్పకు, తక్కువ అని చెప్పకు. నెవర్ టాక్. బికాజ్ ఏ మాటకైనా నీకు అది అలా దొర్లి రాంగ్ అయిపోతుంది. సో నెవర్ టాక్ అబౌట్ ఓనర్, నీకు తిండి పెట్టి జీతం ఇచ్చే ఓనర్ గురించి నెవర్ టాక్. ఎప్పుడైనా వచ్చింది, మాటలు వచ్చింది, అద్భుతం అండి, పాజిటివ్. ఆర్ జస్ట్ డోంట్ టాక్. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్ మాట, ఇది చెప్పకూడదంటే చెప్పకూడనిది. ఓకే, మన యొక్క ఎజెండాస్ అండ్ గోల్స్, ఓకే, ఎవ్వరికీ తెలియాల్సిన పని లేదు. చాలామంది ఫ్రమ్ టుడే ఐఎమ్ జాయినింగ్ జిమ్, ఆర్ ఫ్రమ్ టుడే, నో, డోంట్ టెల్ అబౌట్ యువర్ గోల్స్. నువ్వు ఏం కాకపోతున్నావు అనేది తెలియాల్సిన పని లేదు. చేసుకుంటూ పుట్ యువర్ హెడ్ డౌన్, వర్క్, అంతే. మిగతావన్నీ నాన్ సెన్సికల్ విషయాలు. ఎవరి గురించి అన్నా చెప్తున్నా అదే ప్రాబ్లం వస్తుంది. ఇంకో 4 మసాలా యాడ్ చేస్తారు, ఇంకా నీ కాంప్లికేషన్స్ అవుతాయి, వాళ్ళ రెస్పాన్స్ ఇంపార్టెంట్ అవుతుంది.
నువ్వు చెప్పావు, అవతల వాడు రెస్పాన్స్, వాడు అవును కరెక్టే చేసింది కదా మీ అత్త అన్నాడు అనుకో, మనకి డివాస్టేట్ అయిపోతాం, ఓరి దేవుడా అనిపిస్తుంది. వాడు సపోర్ట్ చేశాడు అనుకో, నువ్వు ఇంకా వీళ్ళ మీద హేట్ పెంచుకుంటావు. సో డోంట్ టెల్. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయని అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా ఉంటాయి, అందరు చాలామందికి తెలుసు, బట్ నేను కొంచెం చెప్పాలని ట్రై చేశాను. సో మీకేమనిపిస్తుంది, నలుగురికి చెప్పొద్దంటే అసలు చెప్పకూడదని విషయాలు ఏమై ఉంటాయి? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.